ప్రైజ్ గాడ్. అందరికీ నమస్కారం అండి. 17 సంవత్సరాల ముస్లిం బాలుడు మరి నన్ను తన జ్ఞానంతో తెగ భయపెట్టేస్తున్నాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అనుకోమాకండి. ఇతని వీడియోలు పంపించి అతని యొక్క జ్ఞానం చూపించి ఆ బాలుడు నన్ను ప్రశ్నించే మాటలకు నేను భయపడిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఒకసారి ఆ సంభాషణ చూడండి. అల్లా పేరు చర్చి లోపల ఉంది, అది కూడా జీసస్ పుట్టిన ప్రాంతంలో. దానికి సాక్ష్యంగా మరి ఒక రెఫరెన్స్ పంపించాడు. సో నేను అడిగాను అనమాట, అయితే ఇప్పుడు ఏమంటావని. మనోడు మాటలు చూడండి. అల్లా అనే వర్డ్ మొన్న వచ్చింది అని భ్రమలో ఉన్నావు కదా అన్న, అందుకే పెట్టా ఆ వీడియో. యేసు వారు పుట్టిన ప్లేస్లోనే అల్లా పేరు ఉంది, చూసావా? సో నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో నేను పెట్టింది మీరు చూసుకోండి ఇక్కడ. తర్వాత మనోడు నవ్వుతూ సింబల్స్ పెట్టాడనమాట. తర్వాత డైలాగ్ చూడండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందా అన్న, పాపం అల్లా పేరు చర్చిలో చూసి ఏం చెప్పాలో తెలియక తికమక అయిపోతున్నావు. నాకు అర్థమైంది. సో మనోడికి నేనేం చేశానంటే, అరే బాబు అసలు ముందు నీ జనరేషన్ ఏంటో చూసుకో అని చెప్పి పంపించాను. అంటే నేను ఎందుకు పంపించాను అంటే, మనోడు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాడో కూడా మనోడికి అర్థం కాని పరిస్థితి అనమాట. తర్వాత డైలాగులు చూడండి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు, అది చూసుకో, ఓకేనా? వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు బ్రో, నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ కాస్త 2 నవ్వు సింబల్స్ అనమాట. అది మాత్రం కన్ఫామ్. సత్యం ముందు మీ ఊహలు అసలు పనికి రావు. సో ఇది అనమాట సంభాషణ. సో ఈ బొడ్డోడు ఎవరి వీడియోలు అయితే నాకు పంపించాడో అతనితో కూడా నేను ఒక టాపిక్ మీద జస్ట్ మాట్లాడాను. అతని యొక్క జ్ఞానం కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. కొంచెం ఫన్నీగాను ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అంటే ఇస్లాంను గురించి గజిబిజి గందరగోళం అయ్యేవాళ్ళు, ఆ ఇస్లాం వైపు ఆకర్షితులయ్యే క్రైస్తవులకు కూడా ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి. సో చూడండి, మన గురించి లేదంటే క్రైస్తవ్యం గురించి వాళ్ళు చిన్న చిన్న పిల్లలకు కూడా ఎంత దారుణంగా చెప్తారు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు కలిగిన తప్పుడు అభిప్రాయాలు, అజ్ఞానపు ఆలోచనలు ఏంటో కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ అతనితో మాట్లాడిన వీడియో వస్తుంది, చూడండి. ఈ కుర్రోడికి కూడా మనం చక్కగా మంచిగా జవాబులు ఇస్తాం, కంప్లీట్గా ఇస్తాం. మరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటున్నాడుగా నాకు. మరి ఆ మాత్రం టైం పట్టింది కదా. ఓకే, థ్యాంక్ యూ.